ప్రస్తుతం మనతో పాటు మాజీ చైర్మన్ అనితారెడ్డి గారు ఉన్నారు. అనితారెడ్డి గారు ఈరోజు అంటే ఇక్కడ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇలాంటి దాడి ఇప్పటివరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఆ పూజారి పైన ఎంతోమంది భక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కూడా ఉన్నారు. సో మీరు ఏ విధంగా చూస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మరి చిల్కూర్ బాలాజీ టెంపుల్ చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఈ యొక్క దేవాలయం. అందులో ఈ రంగరాజన్ అయ్య గారు ముఖ్య అర్చకులు. వారు అందరూ భక్తులకి కూడా మంచి ఆశీర్వాదాలు ఇస్తూ ఈ యొక్క గుడికి చాలా సేవలు అందించారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముఖ్య అర్చకులుగా ఉన్న ఈ రంగరాజన్ అయ్య గారు వారి వాక్చాతుర్యం చాలా గొప్పది. అంటే వచ్చిన భక్తులందరూ కూడా మనకు అందరికీ తెలుసు, ఇది ఈ యొక్క గుడి వీసా గాడ్ అని అంటారు. స్టూడెంట్స్ ముఖ్యంగా ఎక్కువ మంది వస్తారు. మరి వాళ్ళందరూ కూడా మొక్కుకొని వారికి వీసా రావాలి, వారు ఎంప్లాయ్మెంట్లో చాలా ఉత్తీర్ణులు అవ్వాలి, విజయవంతం అవ్వాలని చెప్పి కూడా ఈ దేవుడికి మొక్కుకొని వెళ్తారు. 108 ప్రదక్షిణలు ఇక్కడ చేయాలన్నది దీనికి ప్రఖ్యాతి. ఆ 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ అయ్యగారు మరి విరామం లేకుండా కూడా వారి వాక్చాతుర్యతోటి అందరినీ కూడా ఎక్కడ అలసట కాకుండా మరి గోవింద నామం స్మరిస్తూ కూడా వారిని బిజీగా పెట్టి భక్తిలోకి మునిగి పోయి అందరూ కూడా ప్రదక్షిణాలు చేసేటట్టుగా ఆవిడకున్న గొప్ప వాక్చాతుర్యమే. అందులో మరి వీళ్ళు కూడా దుర్బుద్ధితోటి ఈ అయ్యగారు చెప్తే చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వింటారేమో అన్న దాంతో అయ్యగారిని వచ్చి టార్గెట్ చేసి ఇలా ఈ యొక్క సంఘటన జరగడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మరి ఇక్కడే కాదు, దాడి గురించి చెప్పారు, వివరించారు. వారు వచ్చి ఒక 45 నిమిషాలు గేరావు చేసి మరి అదే అయ్యగారిని ఇలా వారు అనుకున్న తగ్గట్టుగా వాళ్ళు వినాలి అని చెప్పి, అది మరి సాధ్యం కాదు. ఎందుకంటే అయ్యగారు ఏదున్నా కానీ మరి ఇక్కడ అర్చకులు కాబట్టి లీగల్గా వెళ్తారు. వారికి ఉన్న ఒకటే ఒక కర్తవ్యం ఏంటి అంటే దేవుడికి సేవ చేయడము, మరి భక్తులకి భగవంతునికి ఉన్న దాంట్లో బ్రిడ్జ్ చేయడము అంతే. కాబట్టి ఇంకా మిగతా విషయాలు అంత ముఖ్యం కాదు. అయ్యగారు ఒక బ్రాహ్మణుడు, మరి ఇంత పెద్ద వేదాలు తెలిసిన అయ్యగారి పైన చేయి చేసుకోవడం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాము.